ఇక్కడే ఉంటే రాధిక బ్రతకదు బామ్మ. వాళ్ళ బామ్మ చంపేస్తుంది. లేదనుకో, రాధికే నా కోసం ఏదో ఒక శిక్ష తన మీద వేసుకుని చచ్చిపోతుంది బామ్మ. నా మనసుని రాధిక దగ్గర వదిలేసినా సరే నేను వెళ్ళాలి బామ్మ. వాళ్ళకి తప్పదు బామ్మ. నేను వెళ్ళేది అమెరికా యాత్రకి కాదు బామ్మ, మహాయాత్రకి. మహాయాత్ర అంటే ఏంటో తెలుసు కదా బామ్మ. చనిపోయిన తర్వాత శవాన్ని ఊరేగించడం. నా పరిస్థితి అలాంటిదే బామ్మ. నా ప్రయాణం అలాంటిదే. రాధిక దగ్గర నా మనసే కాదు బామ్మ, నా ప్రాణాన్ని వదిలేసి వెళ్తున్నాను. ఒక శవంలా వెళ్తున్నాను. అవును బామ్మ, అవును. రాధిక లేకపోతే జీవితమే లేదు. రాధిక లేకపోతే జీవం కూడా లేదు. మరి శరీరం శవం కాక ఏమవుతుంది బామ్మ? అందుకే మహాయాత్రకి వెళ్ళాలి అనుకుంటున్నాను. వెళ్తున్నాను. టిఫిన్ తిందుగాని రారా? వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఇలాగైతే ఎలాగరా? ఇక్కడ నేనుండగానే ఇలా అయిపోతే రేపు అమెరికా వెళ్ళాక ఎలా ఉంటావురా? అక్కడ అన్నం నీళ్లు మానేసి పడుకుంటే చూసే దిక్కెవర్రా? ఓ నిర్ణయానికి వచ్చేదాకే బాధపడాలరా. కానీ నిర్ణయం తీసుకున్నాక ఎందుకే నిర్ణయం తీసుకున్నారా బాబు అని బాధపడితే ఇక ఆ నిర్ణయం తీసుకొని లాభం ఏంటి చెప్పు? రాధికని మర్చిపోవడానికే కదా అంత దూరం వెళ్ళాలనుకుంటున్నావు? రూపా, మనిషికి దూరం ఉంటుంది కానీ మనసుకి దూరం ఉండదు. అప్పుడిక అమెరికా వెళ్ళడం ఎందుకండి? వాడు వెళ్తున్నది గాయం మాన్పుకోవడం కోసం. ఇక్కడుంటే ఆ గాయం మానకుండా మళ్ళీ మళ్ళీ రేగుతూనే ఉంటుంది. అన్నా, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కంటికి మందేసుకో, కానీ కన్నీళ్లు కార్చేది కన్నే నాన్న, కాలు కాదు. అలాగే మనసుకి కడుపుకి అదే సంబంధం ఉందని మీకు మాత్రం తెలీదా నాన్న? మనసు బాగోకపోతే కడుపుకేం సంబంధం, నోటికేం సంబంధం అని అందరూ హాయిగా తిని తిరుగుతారా చెప్పండి? ఇప్పుడు సత్య అడ్డు తొలగిపోయింది కనుక వాళ్ళిద్దరినీ కలిపితే బాగుంటుంది అనిపించింది. అందుకే ధైర్యం చేసి అడగాలని వచ్చాను. జరిగినవన్నీ మర్చిపోయి రాధిక మాధవుల పెళ్లికి ఒప్పుకోండి. వదినా, నాకు ఈ వరం ఇవ్వండి. మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చండి. మీకు ధైర్యం ఉంది కానీ సిగ్గు లేదు. వదినా, మరి లేకపోతే ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని వచ్చారు? ఏ నోటితో అడుగుతున్నారు? రూపా, కొత్త కథ మొదలైందేంటి? సత్య పోయింది, గొడవ వదిలింది అనుకుంటుంటే మళ్ళీ ఈ ఊహించని మలుపేంటి? ఈ కథ ఈ మలుపు తిరగకూడదు, తిరగనివ్వరు. రాధిక మాధవులు కలవడానికున్న ఒక్క అడ్డు తొలగిపోయింది కదండి. అన్నయ్య గారింటికి వెళ్ళి రాధికను అల్లుడు గారికిచ్చి పెళ్లి చేయమని అడిగాను. ఆలోచిస్తామన్నారండి. నిజమేనండి, ఆయన ఆలోచిస్తానన్నారంటే ఒప్పుకున్నట్టేనండి. వద్దు నాన్న, నాకు పెళ్ళొద్దు.